వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పీఎం కిసాన్కి సంబంధించిన కూడా డబ్బులు కూడా అయితే సంవత్సరానికి 6,000 రూపాయలు చొప్పున ఈరోజు దేశవ్యాప్తంగా కూడా 20కి సంబంధించిన పీఎం కిసాన్కి సంబంధించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఉత్తరప్రదేశ్ ఏదైతే వారణాసిలో కూడా ఆయన ఈరోజు ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి రైతు వేదికలో కూడా ధర్మపూర్ గ్రామానికి చెందిన రైతు వేదికలో కూడా పార్లమెంట్ సభ్యురాలు డీకేఆర్ను కూడా పాల్గొనడం జరిగింది. ఇదే అంశంపైన వారిని అడిగే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి మేడం, ఎట్లా దేశవ్యాప్తంగా ఈరోజు 20వ సంబంధించిన పీఎం కిసాన్కి సంబంధించిన నిధులు కూడా రైతు ఖాతాలు కూడా జమ అయింది. ఈరోజు రైతు ఖాతాలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అమౌంట్ను జమ చేస్తున్నటువంటి సందర్భంగా వారణాసిలో ప్రధానమంత్రి గారు రైతులను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా అందిస్తున్న పథకాలపైన అన్నింటినీ వివరంగా వారి యొక్క సందేశంలో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ప్రసంగించినటువంటి ప్రసంగంలో రైతులను ఉద్దేశించే ప్రధానంగా మాట్లాడిన సందర్భంగా రైతులందరూ పెద్ద ఎత్తున రైతు వేదికలో ఇక్కడ పాల్గొని ఆ యొక్క వారి సందేశాన్ని కూడా వినడం జరిగింది. ఇక్కడ అగ్రికల్చర్ అధికారులు కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినారు. సో రైతులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా కిసాన్ సమ్మాన్ నిధి 2018 నుంచి ఎలాంటి హామీ ఇవ్వకుండా నరేంద్ర మోదీ గారు ఆనాడు రైతులకు అండగా ఉండాలి కేంద్ర ప్రభుత్వం అని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల కోసం ఈ యొక్క కిసాన్ సమ్మాన్ నిధి అనేటటువంటి పథకాన్ని తీసుకొచ్చి సంవత్సరానికి 3 సార్లు 2,000 చొప్పున 4 నెలలకు ఒకసారి వాళ్ళ అకౌంట్లో టెన్షన్గా డైరెక్ట్గా ఎవరి ప్రమేయం లేకుండా వాళ్ళు ఎవరి చుట్టూ తిరగకుండా ఈ యొక్క అమౌంట్ని వాళ్ళ అకౌంట్లో వేయడం జరుగుతూ ఉంది. సో ఈరోజు అదే విషయంలో ప్రతి 4 నెలలకు ఒకసారి ముందే ఈరోజు రేపు మీ అకౌంట్లో పడుతున్నాయి అంటే ఖచ్చితంగా అమౌంట్లో పడేటటువంటి విధంగా అంటే సమయాన్ని కూడా వెనక ముందు లేకుండా ఖచ్చితంగా రైతులకు ఈ యొక్క కిసాన్ సమ్మాన్ అందజేయడం జరుగుతూ ఉంది. అదే కాకుండా రైతులకు ఇవాళ పెద్ద ఎత్తున వాళ్లకు పెట్టుబడి తక్కువ ఉండి ఆదాయం పెంచుకోవాలనేటటువంటి విధంగా రైతులకు ఎరువుల ధరలు మార్కెట్లో ఎక్కువైన సందర్భంలో తక్కువ ధరకు ఎరువులని సబ్సిడీ కింద ఒక్కొక్క సంచి మీద యూరియాకు 2,270 రూపాయలకి 2,300 రూపాయలు ఒక్కొక్క యూరియా సంచికి సబ్సిడీ అందిస్తూ ఉన్నారు. 2,700 రూపాయలు ఉన్నటువంటి యూరియా సంచి 2,070 రూపాయలకు అందించి దాదాపు 2,300 రూపాయలు ఒక్కొక్క రైతుకు ఒక సంచి మీద మిగులుతూ ఉంది. సో ఈరోజు యూరియా కానీ డిఏపి కానీ పెద్ద ఎత్తున సబ్సిడీ కింద ఇస్తున్న లెక్క చూసుకుంటే 1 ఎకరాకి 1 రైతుకు సంవత్సరానికి కిసాన్ సమ్మాన్ నిధి కలుపుకుంటే దాదాపు 21 నుంచి 22,000 రూపాయల ఆదాని అంటే వాళ్ళు ఆదా చేసుకుంటా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం వారి యొక్క ఈ యొక్క అదనంగా ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ఆ యూరియా కంపెనీలకు కానీ డిఏపి కంపెనీ ఎరువుల కంపెనీలకు చెల్లిస్తూ ఉంది. సో రైతులకు అందరికీ ఈరోజు ఎరువులు తక్కువ ధరకు ఇస్తూ అంటే సబ్సిడీ కింద ఇస్తూ వాళ్ళు చెల్లించాల్సిన ఆ డబ్బుని కేంద్ర ప్రభుత్వమే ఎరువుల కంపెనీలకు చెల్లిస్తూ ఓ పక్క మళ్ళీ ఇక్కడ ఏదైతే రైతులకి ఈరోజు వాళ్ళ పంటలకు అంటే మందులు పిచికారీ చేయాలన్నా లేదా ఎరువులు పిచికారీ చేయాలన్నా డ్రోన్ల ద్వారా వాళ్ళ పంట పొలాలకి తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో సమయాన్ని ఆదా చేయడము, ఖర్చును ఆదా చేయడము, వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా ఆ మందుల ద్వారా వాళ్ళ ఆరోగ్యాన్ని దెబ్బతినకుండా ఆరోగ్యాన్ని కాపాడడం, ఇన్ని రకాలుగా ఆలోచనతో డ్రోన్ కూడా ఈరోజు పెద్ద ఎత్తున రైతులకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. సో ఈ వివరాలన్నీ కూడా పెద్ద ఎత్తున నరేంద్ర మోదీ గారు వారి సంభాషణలో ఈరోజు రైతులకు అందరికీ తెలియజేయడం జరిగింది. దీన్ని రైతులందరూ కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాలని ఓ పక్క అవగాహన చేసుకుంటూ ఓ పక్క ఎరువుల షాపులలో వాళ్ళకు ఏ ధరకు ఎరువు వస్తుంది, ఏం ధర ఉందనే విషయాలు కూడా ఒక అవగాహన ఉందనే విషయాన్ని పదే ఈరోజు రైతులను కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. గిట్టుబాటు ధర కూడా కల్పిస్తాము. పక్క వరి ధాన్యాన్ని వాళ్ళు పండించిన ప్రతి గింజను కూడా కేంద్ర ప్రభుత్వం ఈరోజు కొంటా ఉంది. సుత్రి దగ్గర నుంచి, హమాలీ దగ్గర నుంచి, దబ్బడం దగ్గర నుంచి, సంచి దగ్గర నుంచి ప్రతి పైసా కూడా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వమే ఈ యొక్క రైతులకు చెల్లిస్తూ ఉంది. ఈరోజు 2014 లోపల అంటే 14 కంటే ముందు ఉన్నప్పుడు 1,300 రూపాయలు దాదాపు ఉండే సంచి వడ్లు ఈరోజు దాదాపు 2,400 1,100 రూపాయలు పెరిగినాయి. అంటే వాళ్ళకు గిట్టుబాటు ధరను కూడా ఈరోజు రైతులకు వాళ్ళు పండించే పంటకు గిట్టుబాటు ధర రావాలనేటటువంటి లక్ష్యంతో వాళ్ళ గిట్టుబాటు ధర కూడా అందిస్తూ రైతులకు అండగా నిలుస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారికి ఈరోజు రైతులందరూ కూడా తెలిసిందే నరేంద్ర మోదీ గారు ఏమేం చేస్తున్నారు, రైతుల కోసం ఏం చేస్తున్నారు, మహిళల కోసం ఏం చేస్తున్నారు, పేదవాళ్ళ కోసం ఏం చేస్తున్నారు. ఈరోజు ఫసల్ బీమా యోజన మన రాష్ట్రంలో ఇంకా అమలు చేస్తలేరు. మన రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన కనుక అమలు చేస్తే రైతులకు ఇంకా పెద్ద ఎత్తున లబ్ధి జరుగుతుంది.
సో ఫసల్ బీమా యోజన కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. మేడం, కేంద్ర ప్రభుత్వం పక్క ఎరువులు సబ్సిడీ ఇస్తున్నప్పుడు కూడా ఇక్కడ తెలంగాణలో కూడా ముఖ్యంగా మహబూబ్ నగర్ ఏదైతే మీ పార్లమెంటు పరిధిలోని కూడా దాదాపు 2-3 నియోజకవర్గాలు కూడా ఎరువుల కొరత చాలా ఉంది. దీని మీద ఏం చెప్తారు? ఎరువుల కొరత కృత్రిమం మాత్రమే, ఇది సృష్టించిన కొరత. సఫిషియెంట్గా తెలంగాణకు ఎరువులను కేంద్ర ప్రభుత్వం పంపిస్తూ ఉంది. ఎలాంటి కొరత లేదు. ఎవరైతే ఈ కొరతను సృష్టిస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానిది. థ్యాంక్ యూ. మొత్తం మీద కూడా ప్రధానమంత్రి ఏదైతే రైతుల ఖాతాలో వేసిన డబ్బు ఈరోజు 20వ విడత కూడా వేయడం చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు అయితే సన్నకారు రైతుల ఖాతాలో డబ్బులు పడడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇస్తున్న స్కీమ్స్ కావచ్చు, సంక్షేమ పథకాలు, ఎరువుల విషయాన్ని కూడా రైతులకు సబ్సిడీ ద్వారా కూడా అందిస్తుందని చెప్పి ఎంపీ డీకేఆర్ని కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ ఆర్టీ, మహబూబ్ నగర్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.